హాయ్ అండి. గతాన్ని పట్టుకుని వేలాడటం మనల్ని ఎంతలా వెనక్కి లాగేస్తుందో కదా! ఆ జ్ఞాపకాల బరువు నుంచి మన మనసుకి స్వేచ్ఛనివ్వడం ఎలా? ఈరోజు మనం మన ఎమోషన్స్ని సరిగ్గా అర్థం చేసుకుని ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. లెట్స్ స్టార్ట్. సరే, ముందుగా ఒక బేసిక్ ప్రశ్న వేసుకుందాం. అసలు మనకి ఈ భావోద్వేగాలు, ఈ ఎమోషన్స్ ఉండాలా వద్దా? చాలా మందికొచ్చే డౌటే ఇది. అప్పుడప్పుడు అనిపిస్తోంది కదా, అబ్బా, ఈ బాధలు, ఈ ఫీలింగ్స్ అన్నీ లేకపోతే ఎంత బాగుండేదో అని. కానీ అది నిజంగా సాధ్యమా? ఒకవేళ సాధ్యమైనా అది మనకు మంచిదేనా? మనం ఇందాక వేసుకున్న ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఈ మొదటి సెక్షన్లోకి వెళ్దాం. అసలు ఎమోషన్ అనేది మనకు సహజంగా వచ్చేదా లేక మనమే క్రియేట్ చేసుకునేదా? కొంచెం లోతుగా చూద్దాం పదండి. ఓకే, ఇక్కడ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. భావోద్వేగాలు అంటే అన్నీ ఒకేలా ఉండవట. అవి రెండు రకాలు. మొదటిది ప్రెజెంట్ ఎమోషన్, అంటే వర్తమానంలో వచ్చేది. ఇది చాలా న్యాచురల్, ఆ క్షణంలో వచ్చే రియాక్షన్. ఉదాహరణకు, ఒక చిన్నపిల్లాడున్నాడనుకోండి, ఆకలేస్తే ఏడుస్తాడు. అంతే, అది టెంపరరీ. ఇక రెండోదుంది చూశారు, అదే జ్ఞాపకాల ఇమోషన్. ఇది మనం గతాన్ని గుర్తు చేసుకుని మళ్ళీ మళ్ళీ ఫీలయ్యేది. అసలు మన బాధలకి, మన వేదనకి కారణమిదేనట. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ప్రెజెంట్ ఎమోషన్స్ మన బాడీ రియాక్షన్ లాంటివి. అవే వస్తాయి, అవే పోతాయి. వాటిపై మన కంట్రోల్ ఉండదు. కానీ ఈ జ్ఞాపకాల నుంచి వచ్చే ఎమోషన్స్ ఉన్నాయి కదా, అవి మన చాయిస్. గతాన్ని తవ్వితీసి బాధపడాలా వద్దా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. సరే, ఈ మెమరీ బేస్డ్ ఎమోషన్స్ ఎందుకంత ప్రాబ్లం అంటారు? ఈ జ్ఞాపకాల బరువు మన జీవితాన్ని ఎలా పాడు చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చూద్దాం. ఒక తండ్రి తన కూతురిని స్కూల్ నుంచి బైక్ మీద తీసుకొస్తున్నాడు. దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్ జరిగి ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది. పాపం ఆ తండ్రి ఆ ఒక్క సంఘటనలో ఇరుక్కుపోయాడు. 10 ఏళ్లపాటు అదే తలుచుకుని అదే బాధలో బందీ అయిపోయాడు. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. 10 ఏళ్లుగా అలా ఏడవడం వల్ల, బాధపడడం వల్ల ఏం లాభం? ఆ కన్నీళ్లు చనిపోయిన కూతుర్ని తిరిగి తీసుకొస్తాయా? జరిగిపోయిన యాక్సిడెంట్ని మార్చగలవా? క్లియర్గా చెప్పాలంటే దానివల్ల సున్నా ప్రయోజనం, జీరో. ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక చెప్పారు చూడండి. మన కాల్లో ముల్లు గుచ్చుకుందనుకోండి, మనమేం చేస్తాం? దాన్ని అలాగే ఉంచుకుని నరుస్తూనే ఉంటామా? లేదు కదా. వెంటనే ఆగి దాన్ని పీకి పారేస్తాం. మనసులో గుచ్చుకునే బాధాకరమైన ఆలోచన కూడా సేమ్ టు సేమ్ అలాంటిదే. దాన్ని మోయకూడదు, తీసిపారేయాలి. మరి ఉపయోగం లేదని తెలిసి మనం ఎందుకు ఈ బాధాకరమైన జ్ఞాపకాల్ని గట్టిగా పట్టుకుని వేలాడతాం? ఎందుకంటే చాలా విచిత్రంగా అనిపించొచ్చు, కాని ఆ బాధ మనకి ఒక ఐడెంటిటీనిస్తుంది. ఆ దుఃఖం వల్లే మనం బ్రతికి ఉన్నాం అని ఫీలవుతాం. మనల్ని మనం ఒక బాధపడే వ్యక్తిగా గుర్తించుకుంటాం. ఆ బాధే లేకపోతే మన ఉనికికే అర్థం లేదని ఒక లోతైన భయం అన్నమాట. ఓకే, ప్రాబ్లం ఏంటో క్లియర్గా అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? ఈ జ్ఞాపకాల జైలు నుంచి బయటపడటానికి ఉన్న ప్రాక్టికల్ దారులేంటో ఈ సెక్షన్లో చూసేద్దాం. ఇక్కడొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. డ్రై ఫ్రూట్ కాన్సెప్ట్ అంటారు దీన్ని. ఇప్పుడు చూడండి, ఒక పండుని ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే ఏం చేస్తాం? దాన్ని ఎండబెట్టి డ్రై ఫ్రూట్గా మారుస్తాం. అందులోంచి నీటిని తీసేస్తాం. అలాగే మన జీవితంలో జరిగిన ఒక సంఘటనను కూడా అందులోంచి ఎమోషన్ని తీసేసి కేవలం సమాచారంగా మార్చుకోవాలి. అంటే జరిగిన దాని నుంచి పాఠం నేర్చుకోవాలి, కానీ దానితో పాటు వచ్చే బాధను మాత్రం వదిలేయాలి. ఒకవేళ మన వల్ల ఒక తప్పు జరిగితే దాని గురించి ఏడ్చుకుంటూ కూర్చోవడంలో అర్థం లేదు. దాని బదులుగా కోర్స్ కరెక్షన్ చేసుకోవాలి. దీనికొక మంచి ఉదాహరణ సూపర్ స్టార్ కృష్ణగారి పాత సినిమా ఒకటుంది. అందులో హీరో వల్ల ఒక వ్యక్తి చనిపోతే ఆయన ఆ తప్పుకు కుమిలిపోతూ కూర్చోడు. వెంటనే ఆ చనిపోయిన వ్యక్తి తల్లికి కొడుకుగా మారి ఆమె బాధ్యత తీసుకుంటాడు. చూశారా? జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నించి ఆ ట్రాజెడీకి ఒక కొత్త పాజిటివ్ మీనింగ్ ఇచ్చాడు. దీనికొక ప్రాక్టికల్ టెక్నిక్ కూడా ఉంది. అదే న్యూట్రల్ నరేషన్. అంటే ఏదైనా ఒక బాధాకరమైన జ్ఞాపకాన్ని పదే పదే చెప్పుకోవాలి. కాని ఎలాగంటే అది మనకు సంబంధం లేనట్టు, ఎవరో థర్డ్ పర్సన్ స్టోరీలా, ఒక న్యూస్ రిపోర్టర్లా చెప్పాలి. అందులోంచి ఎమోషన్ మొత్తం పోయి అది కేవలం ఒక ఇన్ఫర్మేషన్లా మిగిలిపోయే వరకు రిపీట్ చేయాలి. ఈ పద్ధతి వాడే ఈ కాన్సెప్ట్ చెప్పిన వ్యక్తి తన తల్లిని కూడా గతం నుంచి బయటికి తీసుకొచ్చారట.
సరే, ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఈ ప్రాక్టీస్ యొక్క ఫైనల్ గోల్ ఏంటి? అదే మానసిక స్పష్టత, కంప్లీట్ ఫ్రీడమ్. దీన్నే ఇమేజ్ లేని మనసు అని అంటారు. అసలు ఇమేజ్ లేని మనసు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన పాత అనుభవాలు, మన ఒపీనియన్స్, మన జడ్జ్మెంట్స్ అనే కళ్ళజోడు లేకుండా రియాలిటీని ఉన్నది ఉన్నట్లుగా చూడటం. జిడ్డు కృష్ణమూర్తి లాంటి గొప్ప టీచర్స్ ఈ కాన్సెప్ట్ని చాలా వివరంగా చెప్పారు. ఈ ఇమేజ్ లేని మనసు ఎలా ఉంటుందంటే అది ముందే ఒక అంచనాకి రాదు, వ్యక్తుల మీద శాశ్వతమైన అభిప్రాయాలు ఏర్పరచుకోదు, గత అనుభవాల ఫిల్టర్ నుంచి పూర్తిగా ఫ్రీగా ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని కాని ఒక సిచ్యువేషన్ని కాని పాత లెక్కల ప్రకారం చూడకుండా ప్రతి క్షణాన్ని ఫ్రెష్గా ఉన్నది ఉన్నట్లుగా చూసే శక్తి వస్తుందన్నమాట. ఈ ఇమేజ్లు మనల్ని ఎలా మోసం చేస్తాయో చెప్పడానికి ఒక చిన్న కథ ఉంది. ఒకతను బైనాకిలర్ అమ్ముతున్నాడు. సార్, దీంతో చూస్తే ఎక్కడో దూరంగా ఉన్న చార్మినార్ కూడా దగ్గరగా కనిపిస్తుంది అని ఒక కస్టమర్కిచ్చాడు. అతను చూస్తే నిజంగానే చార్మినార్ స్పష్టంగా కనిపించింది. కానీ అసలు ట్రిక్ ఏంటంటే ఆ బైనాకిలర్ లెన్స్ లోపలే ఒక చిన్న చార్మినార్ ఫోటో పెట్టాడు. మన మైండ్లో ఉండే ఇమేజ్లు కూడా అంతే. అవి మనకు అసలైన నిజాన్ని చూడకుండా అడ్డుపడతాయి. కాబట్టి మనం ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఇది: మనం చూస్తున్నది జీవితాన్నా లేక మన జ్ఞాపకాల నుంచి పుట్టిన ఇమేజ్నా? ఒక్కసారి ఆలోచించండి.